రాత్రి మా నాన్నగారు ప్యాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. ఒక రాత్రి ప్యాకెట్ ఆడి 1000 కోట్లు పోగొట్టుకున్నారా? పైగా ఈ జోకర్ గడుతుంటే ఒక్క నాకు పడింది. బావా నువ్వేంటి సూటు బూటేశ్వర్ కార్లు వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను, ఈసారి జోకర్ నాకు పడింది, నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. సంక్రాంతికి వస్తున్నాం. రివ్యూ మూవీ గురించి మాట్లాడే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి. మూవీకి వస్తే పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ. ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ బ్లైండ్ గా వెళ్ళిపోండి మూవీకి. అండ్ నార్మల్ ఇట్ ఈస్ వన్ టైం వాచబుల్. అనిల్ రావుపూడి గారు పర్ఫెక్ట్ ప్లాన్, ఫెస్టివల్ సీజన్ టార్గెట్ చేశాడు అండ్ టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ డేట్ చేయాలంటే ఈ సక్సెస్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే వెంకీ మామ నో ఏజింగ్ అంటే సేమ్ 30s లాగే ఉన్నాడు వెంకీ మామ. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు క్రింజ్ అనుకున్నా, బట్ ఆఫ్టర్ వాచ్ మీరు రాంగ్ అని ప్రూవ్ చేశారు. పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద పాజిటివ్. అండ్ నెక్స్ట్ మీనాక్షి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆఫ్టర్ లక్కీ భాస్కర్. చాలా స్కోప్ ఉంది అండ్ చాలా బాగా చేశారు. సెకండ్ పాజిటివ్ కామెడీ బాగుంది. స్పెషల్లీ సాయి కుమార్ గారు అండ్ ఉపేంద్ర గారు యాక్టింగ్ అండ్ గణేష్ గారు కూడా ఫన్ జనరేట్ చేశారు. పీజిఎం పర్ఫెక్ట్ గా వచ్చింటే వెంకీ మామకి ఖచ్చితంగా మంచి ఎలివేషన్ పడి ఉంటుంది. సెకండ్ నెగటివ్ అంతే, ఫ్యామిలీ ఎక్కువ లోపాలు ఎతకూడదు, మళ్ళీ బుల్లిరాజు చూస్తాడు. జోక్ ద పార్ట్ మూవీకి స్పెషల్ హైలైట్ బుల్లిరాజు చిన్న పిల్లోడు బాగా యాడ్ చేశాడు. అండ్ ఓవరాల్ రివ్యూకి వెళ్తే ఫ్యామిలీ ఆడియన్స్ మంచి మూవీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నార్మల్ అండ్ యాక్షన్ ఆడియన్స్ హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి ఓకే మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ రేటింగ్ 3/5. నో డౌట్ సంక్రాంతి విన్నర్. సంక్రాంతికి వస్తున్నాం బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్. నా రివ్యూ ఇది. నీ రివ్యూ కామెంట్ లో చెప్పండి. అండ్ మన ఛానల్ కి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ లైక్ కొట్టేసేయండి. మళ్ళీ రికమెండేషన్ రివ్యూస్ వస్తాయి. బాయ్.